లోటుపాట్లు మీరు అంటున్న పొరపాట్లు ఇవన్నీ పార్టీ గ్రహించిందా? జగన్ గారు గ్రహించారా, లేదా మీరు మాత్రమే గ్రహించారా? సమాజంలో ఎవరైనా అక్కడి వరకు తీసుకెళ్లారు అధిష్టానానికి? డెఫినెట్గా ఒక 12 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలియకోకుండా ఉంటాయని నేనైతే అనుకోవటం లేదు. ఆయన 2009లో అయినాడు, ఇప్పటి వరకు చేస్తున్నాడు. పార్టీ పెట్టి 12-13 సంవత్సరాలు అవుతోంది. సో ఆ లోటుపాట్లు తెలియకోకుండా ఉండేది. నేను చెప్పిన పద్ధతిలోనే కార్యకర్తలను కొద్దిగా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే బాగుండేది అనేది కూడా పార్టీ పోస్ట్ మార్టం చేసుకున్న సంగతి తెలిసింది. అంటే దాని గురించి ఆలోచించి రెక్టిఫై చేసుకుంది. ఇప్పుడు అందుకే ఈ 13 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత విధంగా సంస్థాగతంగా కూడా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్ వరకు కూడా పార్టీ నిర్వాహకంగా చేస్తున్నారు. కమిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి దగ్గర దగ్గర 9,000 నుంచి చేస్తాను. నా కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 15,000 మందిని నేను చేయించడం లేదు. 16,000 మంది అట్లా గతంలో ఎప్పుడు లేదు. గతంలో ఎప్పుడు లేనిది ఇప్పుడు ఖచ్చితంగా క్యాడర్ని, పార్టీని పటిష్టంగా చేసుకోవడానికి ఒక డిసిప్లైన్డ్ వేలో పోవడానికి పార్టీ ఆలోచిస్తుంది. అంటే కింది స్థాయిలో జరిగే ఏ విషయము కూడా లోటుపాట్లు కావచ్చు, పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, ఏవైనా కానీ అంటే ప్రభుత్వం ఉన్న తర్వాత ఏదో తప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా ఏ ప్రభుత్వం ఉండదు కూడా. జగన్ గారి వరకు వెళ్ళదు కోటరీ అనేది అడ్డుపడుతుందని మీ పార్టీలో వాళ్ళే అంటున్నారు. మీ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ కంప్లైంట్ అది. మరి దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? నిజంగా కోటరీ అనేది బలంగా పనిచేస్తూ ఆయన వరకు ఏమీ తీసుకెళ్ళలేని పరిస్థితి ఉందా? ఏ సిస్టంలో అయినండి. నేను అధికారంలో ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, లేదంటే లోకేష్, పవన్ కళ్యాణ్కు దానికి కూడా వాళ్ళ వరకు కూడా నేరుగా అన్ని సమస్యలు తెలియలేవండి. దాన్ని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు తీసుకోకపోవాల్సిన బాధ్యత వాళ్ళకు. నేనుంటాను, నాకే అన్ని సమస్యలు తెలుస్తాయని లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళు, లేకుంటే ఎవరైతే నువ్వు నేరుగా ఇంటరాక్ట్ అవుతా పోతుంటావో వాళ్ళు నీకు తెలియజేయాలి. సో ఆ రోజు ఉండేది విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఆయన చెప్పలేకపోయినాడేమో తెలియదు కానీ. సో ఉండిండొచ్చు, అలాంటి పొరపాట్లు కూడా ఉండిండొచ్చు. అంటే కోటరీ ఉందని నమ్ముతున్నారా, మీరు నమ్మడం లేదా? ఏదే కోటరీ ఉందని నమ్ముతున్నారా, నమ్మడం లేదా? ప్రతి సిస్టానికి ఒక కోటరీ అనేది ఉంటుంది. దాన్ని కోటరీ అంటారు, కొంతమంది ఇంకో విధంగా అంటారు, ఇది ఉంటారు. సో ప్రతి వ్యవస్థలోనూ ఉంటారు. అన్నీ ఒకరే చేయలేరు కదా. ప్రతి ఒక్కరు ఒక్కో డిపార్ట్మెంట్స్ని చూసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని నుంచి అక్కడున్న సమస్యల్ని నేరుగా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే అధినాయకుడు అందరికీ ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తేనే అందుబాటులో దొరకరు కదా. సో కింద ఉన్న వాళ్ళలో ఉంటారు. అది దాన్ని కోటరీ అని పేరు పెట్టవచ్చు, ఇంకో విధంగానే పేరు పెట్టవచ్చు. నా దగ్గర ఉంటారు కొంతమంది, వాళ్ళని కోటరీ అని నేను చెప్పలేం కదా. ఆంతరంగిక బృందము ఆంతరంగికంగా కూడా ఉండదు. అక్కడక్కడ జరుగుతున్నవన్నీ మా దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత వాళ్ళది. అది వాళ్ళు తీసుకొని రాకపోయినా నాదే ఫెయిల్యూరు, తీసుకొని వచ్చినా దాన్ని రెక్టిఫై చేయకపోయినా అధినాయకునిదిగా నాది ఫెయిల్యూర్. ఒక నియోజకవర్గ స్థాయిలో నాది ఫెయిల్యూర్ అవుతుంది, ఒక జిల్లా స్థాయిలో అంటే ఆ జిల్లా చూస్తున్న వాళ్ళది, ఒక స్టేట్ లెవెల్ ఉంటే స్టేట్లో ఉన్నది. అంటే మన దృష్టికి వచ్చిన సమస్యను రెక్టిఫై చేయకపోగా, అది వినాలనే ఆలోచన చేయకపోతే కూడా తప్పే అవుతుందని నా